ॐ नमो नमः भवति 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 आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव प्रां प्रीं प्रौं सह शनैश्चराय नमः ॐ 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 भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఈరోజు శనైశ్వర జయంతి సందర్భంగా శనైశ్వరుని కథ విందాము. శ్రీ శనైశ్వర జయంతిని ఏటా వైశాఖ అమావాస్య తిథి నాడు నిర్వహిస్తారు. ఈరోజు శనైశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై అదృష్టం కలిసి వస్తుంది. శనైశ్వర జయంతి అనగా దేవతల్లో శనిదేవుడికి విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే శను చెడు ప్రభావం మన మీద పడితే వృత్తి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి. అది ఏది జరిగినా మన కర్మానుసారంగానే జరుగుతుంది. మనం చేసుకున్న కర్మఫలం వల్లనే శనేశ్వరుని వల్ల టైం వచ్చినప్పుడు ఆ బాధలు కలుగుతుంటాయి అన్నమాట మనకి చాలా మటుకు. ఎట్లయితే మనకి జన్మ వచ్చిందో మనం చేసుకున్న కర్మానుసారంగా కర్మానుసారంగానే అది మంచి కానీ చెడు కానీ శని దశ వచ్చినప్పుడు, సడేసాతి వచ్చినప్పుడు, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు, అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఆ ఫలితాలు శనీశ్వరుడు ఇస్తుంటాడు. కాబట్టి శని జయంతి రోజు శనీశ్వరునికి పూజ చేసుకుంటే అన్నీ మంచి జరుగుతాయని పెద్దల అభిప్రాయం. ఇప్పుడు మనకి సింహరాశికి అష్టమ శని ఉంది, కుంభరాశికి మీనరాశికి
సడేసాతి అంటే 7.5 years స్టార్ట్ అయిందనమాట. అట్లా వీళ్ళిద్దరూ తప్పకుండా ఈ పరిహారాలు, ఈ పూజలు, ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదవడము, కాలభైరవ అష్టకం చదవడము, హనుమాన్కి మనము తమలపాకు పూజలు చేయడము, అర్చన చేయించుకోవడము, వడమాల వేసి అర్చన చేయించుకొని బీదలకు దానాలు చేయడము, కాయిన్స్ దానం చేయాలి మెయిన్గా. ఆయిల్ దేవుని గుళ్ళో ఆయిల్ ఇవ్వడము, మన వెయిట్ అంతా ఇస్తే చాలా మంచిది అని అంటారు అందరూ. ఆ రకంగా మనం చేసుకుంటే చాలా. ఇంకోటి శనికి ఆడవాళ్ళన్నా ముసలి వాళ్ళన్నా చాలా గౌరవం అనమాట. గౌరవం ఆయనకి. వాళ్ళ తల్లిని పూజించే వారికి, తల్లికి సేవ చేసే వారికి కూడా ఆయన మంచి ఫలితాలు ఇస్తుంటారు. అనాథలకు చేసేవారికి ఆయనకు ఒక కన్ను ఉండదు, ఒక కాలు కూడా కొంచెం కుంటి అని వింటాము. అలా అంగవైకల్యం ఉన్న వారికి కూడా, దివ్యాంగులు అంటారు కదా, వారికి సేవ చేసిన, వారికి దాన ధర్మాలు చేసినా కూడా చాలా మంచిదని చెప్తుంటారు. శని టైంలో ఇంకా స్పెషల్గా చేయాలి అని. ఆయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శనిదేవుడు ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి. చేయవలసిన పూజలు ఏంటంటే, శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం, నూనె, నీరు పరిశుభ్రంగా, నూనె అంటే ఆయిల్ పెట్టుకొని స్నానం చేయాలి అంటారు. నూనె పెట్టుకొని తల స్నానం చేయాలి. చేసిన తర్వాత శని విగ్రహానికి 9 రాళ్లతో చేసిన గొలుసును సమర్పించాలంట. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శనిదేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తైలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యలు ప్రభావము నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి. యజ్ఞం జరిపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడం చేయాలి. యూ షేప్లో గుర్రపు నాడ ఉంటుందని పొద్దున కూడా మీకు అందరికీ చెప్పాను నేను చిన్న ఆడియోలో. ఆ గుర్రపు నాడని మన వాకిట్లో మెయిన్ డోర్కి యూ షేప్లో కట్టుకుంటే ఏదైనా దిష్టి ప్రభావం, చెడు ప్రభావము, నజర్ ప్రభావం ఉంటే కూడా పోతుంది అంటారు. అది ఈరోజు చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఆ గుర్రపు నాడని తెచ్చి చేసుకోవడం. అంతేకాకుండా ఈరోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. శని స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. దశరథ ప్రోక్త శని స్తోత్రం కూడా చాలా మంచిది ఈరోజు చదువుకోవడం. నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు, ఆవ నూనె ఇలాంటివి దానం చేయాలి. శనిదేవుడి ప్రాముఖ్యత. సూర్యదేవుడు కుమారుడైన శని పుట్టినరోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథి నాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాడు శని. అంతేకాకుండా ఆయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో శనిదేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహము పొందడానికి అదృష్టం చేసుకొని ఉండాలి అని చెప్తుంటారు అన్నమాట. పరిహారాలన్నీ తప్పకుండా చేసుకోవడానికి కూడా అదృష్టం కావాలి అని మీనింగ్ ఇక్కడ. ఈ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులకు కష్టాలు, బాధల నుండి విముక్తులు అవుతారు. అంతేకాకుండా దుష్ట, చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. శని శాంతి మంత్రస్తుతి. ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉంది. నలమహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతన్ని శనిదేవుడు కలలో
అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది. ఆ మంత్రం ఏంటంటే క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణ సమాశ్రజం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. శనైశ్చరం అని చదవాలి, శనీశ్వర అని చదువుతుంటారు కొంతమంది. కాదు, శనీశ్వర కాదు, శనైశ్చరం అంటే మెల్లగా నడక ఉంది కాబట్టి శనీశ్చరం అని చదవాలి. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చదువుతాను. క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణ సమస్రజం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నిహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ. నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నిహారవర్ణాంజనమోచకాయ శ్రుత్వా రహస్యం